ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే రామ్మూర్తి అంటారు, నాకు తెలియకుండా నా కూతురికి 3 రోజుల్లో పెళ్ళా అని చెప్పి అనడంతోని అప్పుడు పంతులు గారు, అవునండి రామ్మూర్తి గారు, మీ కూతురికి పౌర్ణమి రోజు పెళ్లి జరగనుంది. రామ్మూర్తి, మీరేమైనా పొరపడుతున్నారేమో, అంటే మొన్న జరగాల్సిన పెళ్ళి ఆగిపోయింది, దాని గురించి మాట్లాడుతున్నారా అనగానే, లేదండి లేదు, దాని గురించి కాదు. పంతులు గారు అంటారు, నేను ఎన్నో ఏళ్లుగా ఈ పని చేస్తున్నాను, నేను పొరపడే సమస్యే లేదు. ఖచ్చితంగా పౌర్ణమి రాడు మీ అమ్మాయికి పెళ్లి జరుగుతుంది. రామ్మూర్తి, నాకేం అర్థం కావట్లేదు పంతులు గారు, అసలు నేను ఇంతవరకు అబ్బాయినే చూడలేదు, పెళ్లి పనులే స్టార్ట్ చేయలేదు, ఇంకా పెళ్లిలా జరుగుతుంది చెప్పండి అని చెప్పి అన్నంతోని అప్పుడు పంతులు గారు ఇలా అంటారు, ఎవరితో అన్నది ఆ విధి నిర్ణయించింది రామ్మూర్తి గారు. ఇక ఆ విధే మీ అమ్మాయి పెళ్లి జరిగేలా చేస్తుంది. కూతురికి జరిగే పెళ్లి ఎప్పుడు విననిది, ఎవరూ కననిది ఆ విధంగా జరగబోతుంది. ఇప్పుడు నిర్ణయించిన ముహూర్తానికి నీ కూతురి మెడలో తాళి పడబోతుంది రామ్మూర్తి గారు. ఆ తాళితో చాలా మంది తలరాతలు ముడిపడి ఉన్నాయి. ఇక నీ కూతురు ఇన్నేళ్లగా కష్టాలు పడుతుంది కదా, ఆ కష్టాలన్నీ తీరబోయే సమయం ఆసన్నమైంది. నీ కూతురు ఈ పెళ్లితో 7 అడుగులు వేయబోతుంది కదా, ఇక తనకి అన్ని కష్టాలు తీరబోతున్నాయి. ఈ పెళ్లితో మీ కుటుంబం చేసిన తప్పులు అన్నీ కూడా సరితూగపోతున్నాయి. అన్ని సమస్యలకి ఈ పెళ్ళి ఒక పరిష్కారం అని చెప్పి పంతులు గారు చెప్తారు. ఇప్పుడు రామ్మూర్తి ఏడుస్తూ ఇలా చెప్తారు పంతులు గారికి, మీరు చెప్పేది వినడానికి కొంచెం భయంగా ఉన్నా కూతురి కష్టాలు తీరుతాయి అని చెప్పి మీరు అన్నారే, ఆ మాటతో కొంచెం ఊరట కలుగుతుంది అని చెప్పి అంటారు. అక్కడే ఉండి రామ్మూర్తి భార్య ఈ మాట్లాడి వింటుంది కదా, ఇక తన మనసులో ఇలా అనుకుంటుంది, ఇదేంటి పౌర్ణమి రాడు, ఇక బాగి పెళ్ళా, మరి ఆ రోజు అమరేంద్రది అలాగే మనోహరమ్మ పెళ్ళి కూడా ఆ రోజే కదా. పక్క గుప్తా గారు తన చేతిలో తాళిని చూస్తూ ఇలా అంటూ ఉంటారు, భగవంతుడా, ఎవరూ ఊహించని విధంగా ఈ పెళ్లిని జరపడానికి నువ్వు నిశ్చయించావని అర్థమైంది. వివాహం జరపడం కోసమే మా ఇద్దరిని ఈ భూలోకంలో ఉంచావని అర్థమైంది. ఇక మా అందరి బాధ్యత వాళ్ళ ఇద్దరిని కలపడం మాత్రమే అని మాకు అర్థమైంది. నేను నా దగ్గర ఉన్న ఈ తాళిని ఆ ఇంట్లో చేరుస్తున్నాను. ఇక నువ్వు ఏ ఆట ఆడాలనుకుంటున్నావో నాకు కూడా చూడాలని కుతూహలంగా ఉంది అని చెప్పి గుప్తా గారు ఎవరూ లేకుండా ఇంట్లోకి వెళ్ళి ఇక అక్కడ చైర్కి ఆ తాళిని అలా తగిలిచేసి అక్కడి నుంచి గుప్తా గారు వెళ్ళిపోతారు. ఆ తర్వాత అంజలి పాప బాల్ ఆడుకుంటూ మెట్లు దిగుతూ కిందకు వస్తూ ఉంటుందన్నమాట. ఇక బాల్ తీసుకొని మళ్ళీ మెట్లకి పైకి వెళ్ళబోతూ ఇక చైర్కి తగిలించున్న తాళిని చూస్తుంది. ఇక తాళిని చూస్తూ దగ్గరికి వస్తుంది. ఇక అప్పుడు అంజలి పాపకి గుర్తొస్తుందన్నమాట వాళ్ళ అమ్మతో జరిగిన ఒక సంఘటన. అదేంటంటే అంజలి పాప వాళ్ళ అమ్మ మీద పడుకుని ఉంటే, అబ్బా మమ్మీ, నీ మెడలో ఆ చైన్ గుచ్చుకుంటుంది, తీసేసేయి అనగానే అప్పుడు ఆరు అంటుంది, అయ్యో తప్పు, ఇది ఎప్పుడు పడితే అప్పుడు తీసేయకూడదు అని చెప్పి కళ్ళకద్దుకొని, ఈ తాళి మనల్ని ఎత్తుక్కుంటూ మన దగ్గరికి వస్తుంది, టైం వచ్చినప్పుడు మా పెళ్లి రోజు మీ డాడీ నాకు ఇచ్చారు అనగానే, మరి నా బర్త్డే కూడా ఇది ఇస్తావా అని చెప్పి అంజలి పాప అంటూ ఉంటే అప్పుడు ఆరు, పెళ్లి చేయమని అడుగుతున్నావా నీ మొహం, అయినా టైం వచ్చినప్పుడు ఈ తాళి దానంతట అదే మన దగ్గరకు వస్తుంది, ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చేది కాదు అని చెప్పి అంటుందన్నమాట ఆరు. టైం వచ్చినప్పుడు ఒక రాజకుమారుడు వచ్చి నీ మెడలో ఈ తాళిని కడతాడు, నీ గిఫ్ట్గా ఇస్తాడు అని చెప్పి ఆరు అన్న మాటలో ఇక అంజలి పాపకు గుర్తొచ్చి, ఈ తాళి అమ్మదే అవును, అమ్మ, తాతయ్య, మిస్సమ్మ, అందరూ రండి అని చెప్పి అంజలి పాప గట్టిగా అరుస్తూ ఉంటుంది. మిగతా అందరూ పిల్లలు, మనోహరి అందరూ వస్తారనమాట. ఇక బయటకి కిటికీలో నుంచి గుప్తా అలాగే ఆరు చూస్తూ ఉంటారు. ఇక ఆరు అంటుంది, ఏమైంది అంజు, ఎందుకు అలా అరిచింది అని చెప్పి చూస్తూ ఉంటారనమాట. ఇటు పక్క నుంచి మనోహరి, ఏమైంది అంజు, అంత గట్టిగా అరిచి ఏం మాట్లాడమేంటి అని చెప్పి అంటూ ఉంటే ఇక పక్క నుంచి వాళ్ళ నానమ్మ, ఏమైంది అంజు, ఏమైనా దెబ్బ తగిలిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక్కడ రాతోడు కూడా ఉంటాడు. ఇక అంజలి పాప ఆ తాళిని చూపిస్తుంది. ఆ తాళిని చూడంగానే అందరూ షాక్లో ఉంటారు. ఇక మనోహరి గబగబా వచ్చి ఆ చేరుకున్న తాళిని తీసుకొని చూస్తూ ఉంటుంది. ఇది మన కోడలు అరుంధతి తాళి కదూ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇప్పుడు అమర్ వాళ్ళ తండ్రి ఆ తాళిని చూస్తూ, అసలు కొడైకెనాల్లో యాక్సిడెంట్ అయినప్పుడు పోయిన తాళి అప్పుడు కనిపించలేదు కదా, మళ్ళీ ఇన్ని రోజులకి ఇన్ని మంత్స్కి ఇప్పుడు ఇలా కనిపించడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటారు. ఈ లోపల మెట్లు దిగుతూ వస్తూ ఉంటుందన్నమాట బాగి. అంజు అనుకుంటూ ఇక మనోహరి చేతిలో ఉన్న తాళిని గమనిస్తుంది. బయట నుంచి అమర్ కూడా వస్తూ ఉంటాడు. ఇక అమర్ కూడా అక్కడ మనోహరి చేతిలో ఉన్న తాళిని చూస్తూ దగ్గరికి వస్తూ ఉంటాడనమాట మనోహరి దగ్గరికి. ఇటుపక్క బాగి కూడా అటుపక్క మనోహరి చేతిలో ఉన్న తాళి దగ్గరికి వస్తూ ఉంటుందన్నమాట. ఇది ఆరు తాళి కదా అని చెప్పి ఇక అమర్ తాళిని తీసుకోబోతూ ఉంటే గబగబా బాగి వచ్చి, ఇది నా తాళి అని చెప్పి తన చేతిలోకి లాక్కుంటుంది. అమర్, అదేంటి మిస్సమ్మ, ఈ తాళి నీదా అనగానే బాగి, ఇది నాది అని చెప్పి చెప్తూ ఉంటే, ఇది మా అమ్మ తాళి అని చెప్పి అంజు పాప కూడా చెప్తూ ఉంటుంది. ఇక బయట ఉన్న ఆరు కూడా చూసి, ఇదేంటి మిస్సమ్మ తన తాళి అంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇటు పక్క మనోహరి, మిస్సమ్మ, ఈ తాళి నీదని చెప్తున్నావేంటి అని చెప్పి అనగానే పక్క, ఇది ఆరు తాళి అని చెప్పి అంటూ ఉంటే, అంటే ఇది మేడం గారి తాళా అండి అని చెప్పి అంటుందన్నమాట బాగి.
అప్పుడు అమర్ వాళ్ళ ఫాదర్ ఇలా అంటారు, ఈ తాళి మా కోడలు చనిపోయినప్పుడు మిస్ అయిందమ్మా, ఈ తాళి ఇప్పుడు నీదంటున్నావేంటి, అర్థం కావట్లేదేంటి అని చెప్పి అంటారు. భాగ్య అంటుంది, అంటే ఈ తాళిని ఇంట్లోకి నేనే తీసుకొచ్చానండి అని చెప్పి అన్నంతోని అప్పుడు అమర్ వాళ్ళమ్మ, అదేంటి ఇది కొడైకెనాల్లో మా కోడలు చనిపోయినప్పుడు అక్కడ పోయింది, మరి ఆ తాళి నీ దగ్గర ఉండడం ఏంటి, అలా ఎలా అని చెప్పి అంటుంది. ఇప్పుడు భాగ్య చెప్తుంది, నేను కొడైకెనాల్ నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు ఈ తాళి అనుకోకుండా నా బ్యాగ్లో పడినట్టుంది, అప్పుడు నేను చూసుకోలేదు, నేను హైదరాబాద్ వచ్చాక కానీ చూసుకోలేదు. భాగ్య అంటుంది, ఈ తాళి ఎవరిదో, నా దగ్గరికి ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు అని చెప్పి భాగ్య తాళిని పట్టుకొని చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు బయట ఉన్న గుప్తా మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, ఆ తాళి నీకు ఎప్పటికైనా నీకే సొంతం కాబట్టి, నిన్ను చేరాలి కాబట్టి నీ దగ్గరికి వచ్చింది, మీ ఇద్దరు కలవాలి కాబట్టి ఇలా జరిగింది అని చెప్పి గుప్తా మనసులో అనుకుంటాడు. చెప్తుంది, ఒకరోజు ఈ తాళి నా దగ్గర నుంచి కనిపించకుండా మిస్ అయిపోయింది, ఇక అప్పుడు నేను చాలా వెతికాను దీనికోసం, ఇక అప్పుడు నేను అనుకున్నాను ఎక్కడ పోయిందో, ఇక ఎవరికి చేరాలో వాళ్ళకి దగ్గరికి చేరిందేమో అని చెప్పి అలా అనుకున్నాను అని చెప్పి అన్నంతోని అప్పుడు అమర్ వాళ్ళ తండ్రి ఇలా అంటూ ఉంటారు, అసలు నా కోడలికి నీకు ఏదో సంబంధం ఉందనిపిస్తుంది మిస్ అమ్మ, ఎందుకంటే నా కోడలు అసలు ఆ కొడైకెనాల్లో చనిపోవడం ఏంటి, ఆ తాళి నీకు చేరడం ఏంటి, మళ్ళీ హైదరాబాద్ రావడం ఏంటి, మళ్ళీ నువ్వు మా ఇంటికి తీసుకురావడం ఏంటి, ఇదంతా చూస్తుంటే నా కోడలికి నీకు ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అంటారు. అమర్ వాళ్ళ తల్లి నిర్మల కూడా ఇలా అంటుంది, అవును మిస్సమ్మ, ఖచ్చితంగా మా కోడలికి నీకు ఏదో సంబంధం ఉండే ఉండాలి, అసలు నిన్ను చూస్తుంటే నాకెందుకో మా కోడల్ని ఆరుని చూస్తున్నట్టే అనిపిస్తుంది, నిన్ను చూస్తే నాకు ఏదో తెలియని ఒక ఆప్యాయత, కోడలాగే ఉంటావు, నీతో మాట్లాడితే నాకు బాధ కూడా తగ్గుతుంది అని అమర్ వాళ్ళ తల్లి అంటూ ఉంటే ఇక మనోహరికి కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇక అమర్ వాళ్ళ తల్లి అలా అంటూ ఉంటే ఇక అక్కడున్న అమర్కి కూడా అనిపిస్తుంది, ఒకసారి ఇక భాగ్యని చూసి సేమ్ ఇక ఆరు లాగే ఫీల్ అవుతాడు కదా, ఇక ఆ సీన్ గుర్తొస్తూ ఉంటుందన్నమాట అమర్కి. పక్క మనోహరి ఇరిటేట్ అయిపోయి ఇలా మనసులో అనుకుంటూ ఉంటుంది, ఇదేంటి ఎంతో కష్టపడి పెళ్లి దాకా తీసుకొస్తే ఈ బాగి ఏంటి ఒక్క తాళితో మొత్తం అంతా చెడగొట్టేలాగుంది, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరోపక్క అమర్ వాళ్ళ తండ్రి అంటారు, మా కోడలు చనిపోయే టైంకి నువ్వు కూడా కొడైకెనాల్లోనే ఉన్నావా అమ్మా అని చెప్పి మిస్ అమ్మని అడుగుతూ ఉంటారు. మరి వాళ్ళ తల్లి కూడా అంటుంది, అసలు కొడైకెనాల్కి ఎందుకు వెళ్ళావు, అక్కడ ఎవరిని కలవడానికి వెళ్ళావు అనగానే నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అక్కడ అని చెప్పి పిల్లలు కూడా అడుగుతూ ఉంటే అప్పుడు భాగ్య అంటుంది, మా అక్కని కలవడానికి వెళ్ళాను అని చెప్పి చెప్తుంది. పిల్లలు అడుగుతారు, ఇంతకీ మీ అక్కని కలిసావా అనగానే లేదు, మేము కలవాలని ఆ తలరాతలోనే రాసిలేదేమో అని చెప్పి బాగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక అమర్ వాళ్ళ తల్లి అంటుంది, ఇంతకీ మీ అక్క పేరు ఏంటమ్మా అనగానే అది అని చెప్పి బాగి చెప్పబోతూ ఉంటే ఇక అప్పుడు వెంటనే మనోహరి ఆపేసి, మిస్ అమ్మ చాలా థ్యాంక్ యూ, ఈ తాళి కోసం నేను ఎంత వెతికాను తెలుసా, మొత్తానికి ఈ తాళిని నాకు చెందేలా చేసావు. తర్వాత ఇక అమర్ వాళ్ళ తండ్రి ఇలా అంటూ ఉంటారు, అసలు నీ దగ్గర తాళి పోయింది అన్నావు, కరెక్ట్గా 2 రోజుల ముందు పెళ్ళికి 2 రోజుల ముందు తాళి కనిపించడం ఏంటి అని చెప్పి అన్నంతోనే ఇక అప్పుడు మనోహరి యాక్షన్ చేస్తూ, ఆరు కరెక్ట్గా నాకు నా మెళ్ళో ఈ తాళి పడాలని చెప్పి 2 రోజుల ముందు ఈ తాళి నాకు చేరేలా చేసావా, దాకా మనసులో ఒక గిల్టీ ఫీలింగ్ ఉండేది, నా ఫ్రెండ్కి ఏమైనా అన్యాయం చేస్తున్నానా అని చెప్పి ఇప్పుడు ఈ తాళి నా దగ్గరికి పంపించి నీ ఆశీర్వాదం తెలిపినట్టు నాకు అనిపిస్తుంది. మరి ఆరుకు కూడా మన పెళ్ళి ఇష్టమే, తన ఆశీర్వాదం ఈ రకంగా తాళిని పంపించి తెలిసేలా చేసింది అని చెప్పి అన్నంతోని ఇక బాగీకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇస్తా చూడు మనోహరి నీకు అని చెప్పి, మనోహరి మేడం ఈ తాళి మేడం మీకు పంపించారు ఆశీర్వాదం అని చెప్పి అంటున్నారు కదా, అయితే లోపల మేడం గారి నగలు అవన్నీ ఉన్నాయి కదా, ఆ నగలతో పాటు ఈ తాళి కూడా అక్కడ పెట్టి ఆశీర్వాదం తీసుకుంటే మంచిది కదా అని చెప్పి అంటుంది బాగి. అలా అనేసరికి ఇక షాక్లో ఉంటుంది మనోహరి, ఏం చెప్పాలి ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పి. ఆ తర్వాత ఇక అమర్ వాళ్ళ తండ్రి కూడా, అవును బాగి చెప్పింది కరెక్ట్ అమ్మా, వెళ్ళి నగలు తీసుకురా అని చెప్పి అంటారు. ఇక బయట ఉన్న ఆరు ఇవన్నీ మాటలు వింటూ ఉంటుంది కదా, ఇక మనసులో అనుకుంటుంది, బాగైంది ఇప్పుడు నా నగలు అక్కడ బయట షాప్లో ఇచ్చింది కదా, ఇప్పుడు బాగా దొరికిపోతుంది, పెళ్ళి కాదు మా ఆయన నేను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇటు పక్క నుంచి బాగి, మనోహరి గారు వెళ్ళి నగలు తీసుకురండి, మేడం గారి ఫోటో ముందు పెట్టి ఆశీర్వాదం తీసుకోవచ్చు, ఏంటి కదలడం లేదు, మాట్లాడడం లేదు, నగలు లేవా మీ దగ్గర అని చెప్పి బాగి అంటుంది. మీ మాట్లాడవేంటమ్మా అని చెప్పి అమర్ వాళ్ళ తండ్రి అంటూ ఉంటారు. ఇక అమర్ వాళ్ళ అమ్మ నిర్మలమ్మ కూడా ఇలా అంటుంది, ఏంటమ్మా ఏం మాట్లాడవు, ఆ నగలు ఏమైనా పోగొట్టావే ఏంటి, అవన్నీ మా కోడలి జ్ఞాపకాలు అని చెప్పి అంటుంది. ఇక ఇటు పక్క అమర్ కూడా అందుకొని, ఏంటి మనోహరి నగల గురించి అడుగుతుంటే మాట్లాడవేంటి, ఆ నగలు నీ దగ్గర లేవా అని చెప్పి అంటూ ఉంటే అది అని చెప్పి ఇక మనోహరి ఇలా చెప్తూ ఉంటుంది. 6 నగలు కదా నేను అంటే మెరుగు పెట్టించడానికి ఇచ్చాను, రేపొద్దునే వెళ్ళి తీసుకొచ్చేస్తాను అనగానే అమర్ వాళ్ళ తండ్రి, సరే అమ్మా రేపొద్దునే వెళ్ళి ఆ నగలన్నీ తీసుకొచ్చేసి సరేనా జాగ్రత్త అని చెప్పి ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అక్కడ రాథోడ్ బాగి అలాగే మనోహరి ఉంటారు. ఇక మనోహరి చెమటలు తుడుచుకుంటూ ఉంటే అప్పుడు బాగి అంటుంది, ఏంటి మనోహరి నేను ఇంకా దెబ్బ కొట్టడమే స్టార్ట్ చేయలేదు, మీకేంటి లోపల ఉన్న ప్రాణం గొంతులోకి వచ్చేసినట్టుంది అని చెప్పి బాగి అంటుంది. ఏంటి మనోహరి ఈ మాత్రం చిన్న దెబ్బకే ఇంత భయపడిపోయావు, ఇంకా నేను ఆట స్టార్ట్ చేయకముందే ఏంటేంటి పిల్లల్ని అమర్ గారికి దూరం చేస్తారా, గేటు కూడా దాటనివ్వను అని చెప్పి వేలు చూపించి బెదిరిస్తూ ఉంటుంది.
తర్వాత భాగ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మనోహరి తన చేతిలో ఉన్న తాళిని చూస్తూ ఉండిపోతుంది.